గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఒకటి చూద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్. Determinant of 2/2 matrix. If A equal to A, B, C, D. A అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నానమ్మా. A, B, C, D. Then the number AD minus BC. Then the number AD minus BC is called determinant of A. Is called determinant of A. It is denoted by that of A, B, C, D or det A. చూడమ్మా, డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్. ఏ అనేది ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను? ఏ, బి, సి, డి. దెన్ ద నెంబర్ ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ వాల్యూ ఉంది కదా, ఆ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని డిటర్మినెంట్ ఆఫ్ ఏగా చెప్తాము. దెన్ ద నెంబర్ ఏడి మైనస్ బీసీ ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇట్ ఈజ్ డినోటెడ్ బై det of A, B, C, D or det A. ఎగ్జాంపుల్ చూడండి అమ్మ ఒకసారి. ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకుంటున్నాను. 1, 2, 3, 4. నేను det A వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. det A ఈక్వల్ టు, det A అంటే ఏం రాయాలి మనం? ఏడి మైనస్ బీసీ రాయాలి. ఇదిగోండి అమ్మ, అంటే ఈ 2 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఏడి తర్వాత ఈ 2 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి వీటిలో నుండి సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ బీసీ. చూడండమ్మా, ఏడి 1 into 4 మైనస్ బీసీ 2 into 3. వాల్యూ చూడండి, 4 minus 6 అంటే -2. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. అనదర్ ఎగ్జాంపుల్. ఏ ఈక్వల్ టు -1, 3, 4, 5 ఇలా తీసుకున్నాను. det A వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. det A ఈక్వల్ టు -1 into 5 minus 3 into 4. అంటే చూడండమ్మా, -5 -12 అంటే వాల్యూ -17.
చూడమ్మా, determinant of 2 by 2 matrix. If A equal to AD, A equal to AB, CD, then the number AD minus BC is called determinant of A. It is denoted by A, B, C, D or det A. Next definition, minor of an element. Minor of an element. Minor of an element. If Aij, if Aij is an element, is an element, if Aij is an element which is in ith row and jth column, which is in ith row and jth column, Aij is an element which is in ith row and jth column of a square matrix A, of a square matrix of a square matrix capital A. చూడమ్మా, Aij అనేది ఒక ఎలిమెంట్ తీసుకున్నాము. ఎక్కడ తీసుకున్నాము? స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏలో ith రోలోను jth కాలంలోను ఉండే ఎలిమెంట్గా తీసుకున్నాము. Then the determinant, then the determinant then the determinant of the matrix obtained by, of the matrix obtained by, of the matrix obtained by deleting ith row and jth column, deleting ith row and jth column, ith row and jth column ith row and jth column of A is called minor of, is called minor of Aij. It is denoted by, it is denoted by Mij. చూడమ్మా ఒకసారి, if Aij is an element which is in ith row and jth column of a square matrix A, then the determinant of the matrix obtained by deleting ith row and jth column of A
అంటే ఏంటిది, మనం తీసుకున్న స్క్వేర్ మ్యాట్రిక్స్లో ith రోని jth కాలంని రెండింటిని డిలీట్ చేస్తున్నాము. డిలీట్ చేయగా రిమైనింగ్ ఎలిమెంట్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. అలా ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన వాల్యూని మైనర్ ఆఫ్ ఏఐజేగా చెప్తాము. దీనిని ఏ విధంగా డినోట్ చేస్తాము? ఎంఐజేతో డినోట్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 ఇలా తీసుకున్నానమ్మా. నాకు 2కి మైనర్ కావాలి అనుకుంటున్నాను. మైనర్ ఆఫ్ 2ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మైనర్ ఆఫ్ 2. ఈ 2 అనే ఎలిమెంట్ ఎక్కడుందో చూడండి. ఫస్ట్ రోలో ఉంది, ఇంకా సెకండ్ కాలంలో ఉంది. ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే మనం ఫస్ట్ రోని సెకండ్ కాలంని కంప్లీట్గా డిలీట్ చేయాలి. అలా డిలీట్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయో చూద్దాం. ఇదిగోండి అమ్మ, ఫస్ట్ రో అంటే ఇది, సెకండ్ కాలం ఈ ఎలిమెంటు కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నాం. ఫస్ట్ రోని సెకండ్ కాలంని. రిమైనింగ్ ఎలిమెంట్స్ చూడమ్మా, 4 6 7 9. 4 6 7 9. ఒక 2x2 మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఏడి మైనస్ బీసీ. 4 into 9 minus 6 into 7. చూడమ్మా, 36 minus 42 అంటే వాల్యూ -6. నైన్కి మైనర్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. నెక్స్ట్ మైనర్ ఆఫ్ 9. 9 అనే ఎలిమెంట్ ఎక్కడుందో చూడండి ఒకసారి. థర్డ్ రోలో ఉంది, ఇంకా థర్డ్ కాలంలో ఉంది. అంటే మనం థర్డ్ రోని థర్డ్ కాలంని కంప్లీట్గా డిలీట్ చేయాలి. ఇదిగోండి డిలీట్ చేస్తున్నా చూడండి. థర్డ్ రోని థర్డ్ కాలంని కంప్లీట్గా డిలీట్ చేస్తున్నాను. రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 2 4 5. 1 2 4 5. ఒక 2x2 మ్యాట్రిక్స్ వచ్చిందమ్మా. ఈ 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాము. 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఏడి మైనస్ బీసీ. 1 into 5 minus 2 into 4 5 minus 8 minus 3. నెక్స్ట్ 6కి ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా మైనరు. మైనర్ ఆఫ్ 6 చూడండి అమ్మ ఒకసారి. ఈ 6 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది? సెకండ్ రోలో ఉంది. ఇంకెక్కడ ఉంది? థర్డ్ కాలంలో ఉంది. అంటే మనం సెకండ్ రోని థర్డ్ కాలంని
కంప్లీట్గా డిలీట్ చేయాలి. ఇదిగోండి, సెకండ్ రోని థర్డ్ కాలమ్ని కంప్లీట్గా డిలీట్ చేస్తున్నాను. రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 2 7 8 1 2 7 8 1 2 7 8 2/2 మ్యాట్రిక్స్ వచ్చిందమ్మా. ఆ 2/2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 1 into 8 minus 2 into 7 8 minus 14 వాల్యూ minus 6. ఈ విధంగా రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా మైనర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి అమ్మా. కోఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. కోఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. కోఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. If Aij is an element, if Aij is an element, in if Aij is an element which is in ith row, which is in ith row and jth column, ith row and jth column of a square matrix, ith row and jth column of a square matrix capital A, then the product of -1 whole power I plus j, -1 whole power I plus j and the minor of Aij and the minor of Aij, the minor of Aij is called cofactor of Aij, is called cofactor of Aij. It is denoted by capital Aij. చూడండమ్మా, కోఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఎలా డిఫైన్ చేసాము? Aij అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాము. ఎక్కడ తీసుకున్నాము? ith రో అండ్ jth కాలం ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A.
ఏఐజే అనే ఎలిమెంట్ ఎక్కడ తీసుకున్నామమ్మా? ఐత్ రో అండ్ జేత్ కాలం ఆఫ్ క్యాపిటల్ ఏ. దెన్ the product of -1 whole power I plus j, the product of -1 whole power I plus j and the minor of aij and the minor of aij is called cofactor of aij, is called cofactor of aij. It is denoted by capital Aij. It is denoted by capital Aij. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 1 2 3 -2 -3 4 -1 -4 5. చూడండమ్మా, నేను 4 అనే ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మనకేం కావాలి? ఈ 4 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ కావాలి. ఇదిగోండమ్మా, మైనర్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 4 అనేది సెకండ్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. సెకండ్ రోని థర్డ్ కాలంని కంప్లీట్గా డిలీట్ చేస్తున్నాను. రిమైనింగ్ ఎలిమెంట్స్ చూడండి, 1 2 -1 -4. సెకండ్ రోని థర్డ్ కాలంని కంప్లీట్గా డిలీట్ చేశానమ్మా. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా మనకి 1 2 -1 4. 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ 2/2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 1 × -4 -2 × -1 అంటే వాల్యూ చూడండమ్మా, -4 + 2 అంటే -2, -4 + 2 అంటే వాల్యూ -2. 4 అనే ఎలిమెంట్కి మైనర్ ఎంత వచ్చింది? -2 వచ్చింది. మనం ఏం చేయాలి? కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదిగోండి, కోఫ్యాక్టర్ ఆఫ్ 4. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? -1 హోల్ పవర్ I + j. ఇదిగోండి, -1 హోల్ పవర్ I అంటే ఏంటిది? ఏ రో రిప్రజెంట్ చేస్తుంది? సెకండ్ రో అంటే I వాల్యూ 2. జే అంటే ఏంటిది? కాలం. ఎన్నో కాలంలో ఉంది? థర్డ్ కాలంలో ఉంది కాబట్టి జే వాల్యూ 3 ఇంటూ మైనర్ ఆఫ్ 4 -2 -1 హోల్ పవర్ I + j ఇంటూ మైనర్. ఆ రెండింటిని మల్టిప్లై చేయాలమ్మా. ఇదిగోండి, మైనర్ ఆఫ్ 4 వాల్యూ మనకి -2 వచ్చింది. -1 హోల్ పవర్ I + j అంటే -1 హోల్ పవర్ 2 + 3 ఇంటూ మైనర్ -2 అంటే వాల్యూ చూడమ్మా, -1 హోల్ పవర్ 5 ఇంటూ -2 -1 -2 వాల్యూ 2. చూడమ్మా, కోఫ్యాక్టర్ ఎంత వచ్చింది మనకి? 4 అనే నెంబర్కి కోఫ్యాక్టర్ -1 హోల్ పవర్ 2 + 3 ఇంటూ -2 అంటే టోటల్ వాల్యూ 2. వీటి మీద సమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామమ్మా.